మెగా ఫ్యామిలీలో టవరింగ్ పర్సనాలిటీ మెగా బ్రదర్ నాగబాబు. నాటి ప్రజారాజ్యం నుంచి నేటి జనసేన వరకు అప్పుడు అన్నకు ఇప్పుడు తమ్ముడికి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో నాగబాబు పాత్ర కూడా చాలా కీలకం. ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తామని చాలామంది నాయకులు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అని చెప్పి శపథం చేస్తే, సవాల్ చేస్తే నాగబాబు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని పిఠాపురం మీద ఫోకస్ చేసి ఒక 70,000 ఓట్ల మెజారిటీతో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలవడానికి ఆయన కారణమయ్యారు. ఆయన త్యాగాలు కూడా చాలా చేశారు. ఇప్పుడు రాజ్యసభకు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఈ రాజ్యసభకు నాగబాబును పంపించడం మీద మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సార్ ఏమంటారు? మాట్లాడాల్సింది భారతీయ జనతా పార్టీ పెద్దలతో, ఇచ్చేది బీజేపీ కాదు, తీసుకునేది పవన్ కళ్యాణ్ కాదు కదా, ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు కదా. అయితే ఎందుకు మాట్లాడుతున్నా అంటే, బహుశా ఇప్పుడు 3 సీట్లు ఉన్నాయి రాజ్యసభకు. అందులో 2 తెలుగుదేశం, 1 మిత్రపక్షాలకు ఇస్తే అది బీజేపీకి ఇవ్వాలా జనసేనకి ఇవ్వాలా అని. సో 1 టీడీపీ, 1 బీజేపీ, 1 జనసేన ఇస్తే భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడాల్సిన అవసరమే లేదు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే సరిపోతుంది. ఎందుకంటే బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది మాట్లాడటానికి. డిసిషన్ బీజేపీది కాదు, డిసిషన్ చంద్రబాబు నాయుడుది, నిర్ణయం నరేంద్ర మోడీది కాదు కదా. రాజ్యసభకు సీట్ రావాలంటే ఏమైనా ప్రెసిడెన్షియల్ కోటాలో నామినేట్ చేయాలి నాగబాబుని అంటే మోడీది. సో కానీ నాగబాబును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి పంపించాలంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్నది తెలుగుదేశానికి. తెలుగుదేశం కనుక తానొక సీట్ తీసుకొని 2 సీట్లు 2 మిత్రపక్షాలకు కేటాయిస్తే ఎవరిని అడిగేది కూడా ఏం లేదు. కానీ డెఫినెట్గా జనసేనకు రాజ్యసభ సీటు ఇవ్వడం న్యాయము. ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్ కూడా 2 సీట్లు తీసుకున్నారు. బీజేపీతో పోలిస్తే ఖచ్చితంగా జనసేనకు ఆంధ్రప్రదేశ్లో బలం ఎక్కువ, పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు ఎక్కువ. కూటమి అధికారంలోకి రావడంలో బీజేపీ పాత్రతో పోలిస్తే జనసేన పాత్ర, పవన్ కళ్యాణ్ పాత్ర అనేక రేట్లు ఎక్కువ. ఆ మాటకైతే బీజేపీని టీడీపీని కలిపింది కూడా పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ప్రక్రియలో జనసేనాని తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడే బహిరంగంగా నందమూరి బాలకృష్ణ షోలో అన్నాడు. సో ఆ గేమ్ చేంజర్కు రాజ్యసభ సీటు ఒక పార్టీ రావడం న్యాయమే కదా. అందువల్ల అక్కడ ఎమ్మెల్యేలు 21 మంది ఉన్నారా అనేది యాంగిల్లో కన్నా కూడా ఈ ప్రాసెస్ అంటే ఎన్డీఏ అధికారంలోకి రావడము, తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రావడము, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని నేను చాలాసార్లు చెప్పాను. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్న పదాన్ని ఫస్ట్ వాడింది నేనే. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనుక ఇది ఆర్కిటెక్ట్ ఆఫ్ విక్టరీ ఆఫ్ ఎన్డీఏ. దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్రను, లోకేష్ పాత్రను తగ్గించడం కాదు, ఒకరి పాత్ర చెప్పడం అంటే ఇంకొకరి పాత్ర లేదని కాదు. చంద్రబాబు నాయుడు పాత్ర లేకుండా తెలుగుదేశం ఎట్లా గెలుస్తుంది? ఆ మాటకొస్తే లోకేష్ పాత్ర కూడా చాలా కీలకం ఈసారి ఎన్నికల్లో గెలవడానికి. 2014లో కాకపోవచ్చు, 2024లో ఖచ్చితంగా లోకేష్ పాత్ర కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేశాడు కనుక రాజ్యసభ 3 సీట్లలో జనసేనకు 1 సీట్ రావడం న్యాయం. అయితే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది, మా పెద్దన్న కదా, మరి మోడీనే కదా. అందువల్ల బహుశా బీజేపీ ఆ సీటు మాకే కావాలి అని ఏమైనా అడుగుతున్నదేమో. ఎందుకంటే బీజేపీకి రాజ్యసభలో సొంతగా మెంబర్షిప్ పెరగాలి కనుక. ఒక దశలో వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. గతంలో రాజ్యసభలో అవసరం కొరకు 4 టీడీపీ ఎంపీలు కూడా బీజేపీ తీసుకుంది. అందువల్ల బీజేపీ బహుశా ఆ 1 సీటు నాకు ఈ వార్తలు చూసి అనిపించేది, 3 సీట్లు 1 సీటు మిత్రపక్షాలకు కేటాయించిన టీడీపీ అంగీకరిస్తే ఆ సీటు తమకే కావాలని బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్టు కనబడుతోంది. కానీ న్యాయంగా అయితే జనసేనకే రావాలి. జనసేనకు వచ్చినప్పుడు నాగబాబుకు రావాలి. నాగబాబు మెగా కుటుంబంలో భాగమే కాదు కదా. మీరు ఇంతకుముందు చెప్పినట్లు అందరికీ తెలుసు, ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి జనసేన విజయంలో నాగబాబు పాత్ర చాలా కీలకం అనుమానం. అందువల్ల నాగబాబును చిరంజీవి పవన్ కళ్యాణ్ల సోదరుడిగానే చూడకూడదు కదా. ఆ పార్టీకి నాయకత్వం వహించిన కీలక నేతల్లో కనుక సో నాగబాబు ఇవ్వడం అనేది న్యాయం, జనసేనకి ఇవ్వడం అనేది అంతకన్నా ఎక్కువ న్యాయం.